పొదలకూరు రామ్నగర్ గేట్ సెంటర్లో ఆదివారం చేపల దుకాణాలపై తూనికలు మరియు కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చేపల తూకాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు పలువురుపై కేసులు నమోదు చేశారు. ప్రతి ఆదివారం రామ్నగర్ గేట్ సెంటర్లో చేపల వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది. ఈ క్రమంలో కేజీకి 100 గ్రాముల చొప్పున తూకాల్లో తక్కువ వస్తుండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు. దీంతో తూకాల్లో మోసాలను గమనించిన పలువురు వినియోగదారులు తూనికల కొలతల శాఖకు ఫిర్యాదు చేశారు. ఆపరేటింగ్ తెలియదు కదా, ఈ పెట్టిన దానికి కూడా పెట్టుకుంటాం కదా, మైనస్ పెట్టుకుంటాం కదా. ఎంతమంది రమ్మంటారు సార్? కరెక్ట్గా ఇవ్వండి సార్. కేజీకి ఎంత ఉంది సార్? 5 కేజీ కేజీకి ఎంత ఉందో మీరు చేప కావాలండి. 5 కిలోలు చేప కావాలి నాకు. 4 కిలో తక్కువ. కేజీకి ఎంత ఉంది? 10 కిలోలు కొంటా. ఎంత పెట్టండి కేజీకి? నేను నిలుస్తున్నాను. పోయి ఎంత పెట్టండి కేజీ మీరే చెప్పండి. చూడు, నువ్వే చూడు. మరి దానికి మైనస్ ఉండాలి. దాని పరిస్థితి చెప్పండి. మీరు పెట్టిన దానికి 5 కేజీలు కానీ అయితే చూపిస్తాను. నేను దాన్ని రెక్టిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసి మొత్తం వినండి, చెప్పేది మొత్తం వినండి. దాన్ని కరెక్ట్ చేసి దాన్ని ముద్రలేసి ఇక నుంచి ఇవి చేయము, ఇలా తప్పులు చేయకుండా కాటాల తప్పులు లేకుండా సరి చేసుకుంటామని చెప్పాలి. మీరు ప్రజలకి కరెక్ట్ గా చేస్తాము, అది అన్ని ఇస్తాము ప్రజలకి చూపిస్తాను కదా మీకు. కాటాలు ఉంది కదా మరి కాదు, కేజీకి 30 గ్రాములు 40 గ్రాములు ఉండాలి. నాకు తెలియదు అని చెప్తున్నా. ఇంకో కాట కూడా తీసుకోండి, దాన్ని కూడా పెట్టండి. ఇది సరి చేయించుకొని ముద్ర వేయించుకుంటా వద్దా? వేయించుకుంటాం సార్. మీరు ఏం చెప్తున్నారు? ఇలాగే వాడతానంటారా? ఎందుకు వాడతాం సార్? మరి అదే కదా మేము చెప్పేది. నేనేం చెప్పాలి? ఇక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ మూలంగా ఇక్కడికి వచ్చి మేము తనిఖీ చేయడం జరిగింది. ఈ పొదలకూరులో గేట్ సెంటర్లో వద్ద ఈ విధంగా కాటాల్లో తేడాలు ఉంటున్నాయి. మాకు ఇచ్చేటువంటి చేపల్లో తక్కువ తూకం వస్తుందని చెప్పి మాకు ఈ కంప్లైంట్ రావడం వల్ల కంప్లైంట్లో భాగంగా ఇక్కడ తనిఖీలు చేశాము. తనిఖీల్లో భాగంగా ఒక 3 కాటాలు ఈ విధంగా ఎక్సెస్లో 500 గ్రాములు 5 కిలోలకి 500 గ్రాములు ఎక్సెస్లో ఉండడం గుర్తించి కేసులు నమోదు చేశాము. ఇలాగే ఈ విధంగా ఎక్కడైనా సరే ఈ తక్కువ కాటాల తేడాలు పెట్టి ఈ విధంగా ప్రజలు మోసం చేయడం అనేది చాలా తప్పది. ఇలా ఎక్కడైనా జరుగుతున్నా మా దృష్టి కూడా తీసుకొస్తే అక్కడికి వచ్చి మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు కూడా తెలియజేయడం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి సంబంధించిన ముద్రలు వేయించుకోవాలి. ఆ ముద్రలు వేసినప్పుడు ఆ కాటాలని కరెక్ట్ చేసి అట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా వాటికి సీలింగ్ పద్ధతిలో సీలింగ్ వేసేసి సర్టిఫై చేయడం జరుగుతుంది. అలా ముద్రలు వేసిన కాగితాలు ముద్ర వేసిన కాటాలకు ముద్ర వేసారా లేదా అనే విషయం కూడా మీరు ప్రజలు కూడా గమనించి మీరు కొనేటప్పుడు సరుకులు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీకు కానీ ఎటువంటి డౌట్ వచ్చినా ఎటువంటి తూకంలో తక్కువ వచ్చినట్టు మీకు ఎలాంటి అనుమానం కలిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేయడం.